హడియర్స్ ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేశారో తెలుసు కదా మా 50 సెట్స్ రైట్. ఎవ్రీ వీక్కి 1 సెట్ చొప్పున ఇప్పుడు 4 సెట్స్ అయిపోయాయి. 5th సెట్ ఇప్పుడు మన నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ 4 సెట్స్లో ఉండే క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసి దాంట్లో ఉండే వీడియోస్ అన్నీ చూసుకొని కొంచెం హ్యాపీగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అంటే అక్కడ టెస్ట్ రాస్తున్నారు, ఇక్కడ కంటెంట్ ఉంటుంది. సో బోత్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే కొత్త కోర్స్ పర్చేజ్ చేశారో, కొత్తగా ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళంతా కంపల్సరీ బేసిక్ వీడియో చూడాలి టాపిక్ వైజ్. ఆ తర్వాత టెస్ట్ రాస్తూ రావండి రైట్. 4 సెట్లు అయ్యి అంటే 40 క్వశ్చన్స్ ఎవ్రీ టాపిక్కి రైట్. ఇంకా మండే నుంచి మళ్ళీ 5th సెట్ అన్నట్టు ఎవ్రీ వీక్కి 1 సెట్ కన్ఫామ్ ఉంటుంది. ఓకే, బీ కేర్ఫుల్ మా రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇది సెట్ 1 క్వశ్చన్ అనుకుంటా. ఐ థింక్ సెట్ 1 క్వశ్చన్ ఏమిటి ఏంటో సింపుల్ క్వశ్చనే చెప్పాలి కూడా చెప్తున్నా. అంటే ఇలా ఉండబోతుంది మన కాన్సెప్ట్ మీ ఇదిలో కదా. ఇది క్వశ్చన్ ఏంటి? ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ 30,000 at 7% per annum ఈజ్ 4347 రూపీస్. అంటే 30,000 రూపీస్ పైన మనకి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? వడ్డీ ఎంత వచ్చింది? చక్రవడ్డీ అడిగింది కదా. 4347. అయితే టైం పీరియడ్ అడుగుతున్నా, టైం పీరియడ్ కావాలి. సరే ముందు అందరూ అయితే ఇప్పుడు ఇది చూడగానే మనకేంది, అసలు ఉంది, వడ్డీ ఉంది, కానీ చక్రవడ్డీ అని చెప్తుంది 7%. ముందు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 7% ఉంది. నాకు ప్రిన్సిపల్ అమౌంట్ కావాలి. ప్రిన్సిపల్ అమౌంట్ అయితే 30,000 ఉంది. ఈ 30,000 పైన 7% కౌంట్ చేసుకుంటూ పోవాలి. అట్లా ఎన్నిసార్లు కౌంట్ చేసుకుంటూ పోతే మన కాంపౌండ్ ఎంత వస్తుందంట? కాంపౌండ్ వచ్చేసి ఎంత ఇచ్చాడమ్మా? 4347 ఇంత రావాలి. అంటే ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలంటున్నాడు. అయితే ప్రొసీజర్ అయితే తెలుసు కదా, అమౌంట్ ఫార్ములా ఐడియా ఉందా? ఈ ఇంట్రెస్ట్కి అంటే ఈ ఇంట్రెస్ట్ తీసుకెళ్ళి ప్రిన్సిపల్ అమౌంట్ కలిపితే అమౌంట్ వస్తుంది. అప్పుడు అమౌంట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి పవర్ ఎంతుందో చూసుకోవాలి. అమౌంట్ ఫార్ములా ఏంటమ్మా? అమౌంట్ ఈజ్ ఈక్వల్ తెలవడానికి మీకు అంతే. అమౌంట్ ఈక్వల్ టు P × 1 + R/100⁴ n. దీంట్లో P ఉంది, R ఉంది, n మిస్ అయింది. ఈ అమౌంట్ ప్లేస్ ఏం చేయాలి మనం? ఈ వడ్డీని ఈ ప్రిన్సిపల్ రెండింటిని కలిపి అక్కడ రాయాలి. అంటే 4,347 + 30,000 అంటే ఇక్కడ 34,347 రూపీస్. 34,347 రూపీస్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. ఇది ఈ అమౌంట్ ఇక్కడ ఏం చేయాలి? పీ వాల్యూ అనేది మళ్ళీ ఇక్కడ పీ వాల్యూ వచ్చేసి 30,000 రాయాలి రైట్. 1 + 7/100 రాసి పవర్ n. ఇట్లా అన్నిటి ఒకటే తీసుకొచ్చి పవర్ ఎంత వస్తే అది ఆన్సర్ అని చెప్పాలి. అది 3 years రావచ్చు. ఆప్షన్స్ ఎక్కడ 2, 2.5, 3, 4 ఇట్లా పోవాలి. ఇది తెలుసు అందరికీ. ఇది సబ్జెక్ట్. సో మరి మీ ఐక్యూ ఎట్లా ఉంటుంది, ఎలా ఉండాలని చెప్పాను. ఫస్ట్ మీరు మైండ్లోకి రావాల్సింది ఏం తెలుసా? 30,000 ఉంది. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 7%. 7% కౌంట్ చేయండి. అదే ఫస్ట్ ఏదే కౌంట్ చేద్దాం. అంటే బ్రాడ్ మైండ్ సెట్తో ఉండండి. 7%, 7 3 2100. 7 3 ఎంత? 2100 కాదా? 2100 ఉంది ఇక్కడ లేదు. 4,347 రూపీస్ ఉంది. అరే టక్కున మైండ్లోకి డబల్ ఉంది అంటే 2 years అనిపిస్తుంది. అవునా కాదా? తర్వాత విషయం 2 years అనిపిస్తుంది. అట్లా వెళ్ళిపోవాలి మైండ్ సెట్. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎట్లా రాయాలమో అట్లా వేసుకుంటూ పోతుంటే టైం వేస్ట్. ఈ స్టెప్ రాసే లోపలనే ఈ ఫార్ములా వేసి స్టెప్ రాసే లోపలనే ఆన్సర్ ఎవరికి కావాలి. ఎస్ నేను 7 3 2100 డబుల్ అయ్యింది అంటే కంపల్సరీ ఫస్ట్ ఇయర్కి ఎంత వస్తుంది మా? 2100 వస్తుంది. మన ఫస్ట్ ఇయర్ 2100 ఓకే. సెకండ్ ఇయర్ కూడా 2100 వస్తుంది. గుర్తుకుందా? ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తుంది. కానీ కొద్దిగా ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అవునా కాదా? అంటే 2 years అయితే కన్ఫర్మ్ 2100 రావాలి. కానీ ఈ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ పోయేటప్పుడు ఈ సెకండ్ ఇయర్ అమౌంట్ ఈ 2100తో పాటు ఇదివరకు ఉన్న వడ్డీ ఉంది కదా, దానికి పోయినా కూడా మళ్ళీ 7% కౌంట్ చేసుకుని వస్తుంది అన్నట్టు. ఇది ఆల్రెడీ మనకి లాజిక్ తెలుసు, గుర్తుకుందరని మర్చిపోయారు. 2100 ఫస్ట్ ఇయర్కి వచ్చింది. ఇంకో ఇయర్ కూడా డ్రా, ప్రతి ఇయర్ అట్లే వస్తుంది. కానీ ప్రతిసారి ఈ వెనుక ఉన్న ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన 7% దీన్ని కలుపుకుంటూ వస్తుంది అన్నట్టు. ఇది బేసిక్ ఐడియా. ఓకే, మనకి ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది కదా. అదే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోయేటప్పుడు మనం ఇక్కడ 7% కౌంట్ చేస్తాం. 7% ఆఫ్ 2100 తీసుకోవాలి. 721 ఎంత అంటే 2100 కంపల్సరీ ఉంది. అంటే 4,200 రెడీ ఉంది రైట్. కానీ ఈ ఫస్ట్ ఇయర్ పైన 7% కౌంట్ చేస్తుంది మన లాజిక్. ఈ లాజిక్ గుర్తుకుందా? మర్చిపోయారా? చెప్పండి మా 721 ఎంత ఏముంది? 7% ఆఫ్ 2100 అంటే 7 2 140, 7 1 7 అంటే 147 అంతేనా? 7 2 140, 7 1 147 అంటే 147 కలపండి. ఎంత వచ్చిందమ్మా? 4347 సరిపోయింది. 2 years ఆన్సర్ ఎంత? 2 years. మేక్ ఇట్ సింపుల్. మళ్ళీ ఫస్ట్ ఇయర్ 2100 వస్తుంది, సెకండ్ ఇయర్ 2100 వస్తుంది. కానీ ఫస్ట్ ఇయర్లో ఉన్న ఇంట్రెస్ట్ ఉందో దానికి 7% కౌంట్ చేసి సెకండ్ ఇయర్కి కలపాలి. అంటే చూడగానే 4347 మైండ్లోకి 2 years దగ్గర ఉంది. ఫస్ట్ ఇయర్ 2100, సెకండ్ ఇయర్ 2100 వస్తుంది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది.
కానీ ఇంట్రెస్ట్ మళ్ళీ కలిపి వస్తుంది కాబట్టి మ్యాచ్ చేసుకున్నాం. సరిపోయింది. ఆన్సర్ 2 years. ఈ లెవెల్లో రావాలి మనం. అనవసరంగా ఫార్ములాతో పోయి టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, మీకు డౌట్ రావచ్చు, మరి 3 years కూడా అయితే 4 years అయితే ఏదైతే ఇది ప్రతి ఇయర్ ఎంత ఉండాలి? 2100 ఉండాలా వద్దా? ఇది త్రిబుల్ ఉందా? ఇప్పుడు 2100కి ఇది త్రిబుల్ ఉందా? 4 times ఉందా? 5 times ఉందా? 6 times ఉందా? అన్ని ఇయర్స్ అయితేనట్టేగా. లాజిక్ నెవర్ ఫెయిల్స్ మా. అంటే కన్విన్స్ అవ్వడం వేరు, రియలైజ్ అవ్వడం వేరు. రియలైజేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కన్విన్సింగ్. ఓకే, ఏదో కన్విన్స్ అవుతారులే అనే కాన్సెప్ట్ కాదు, రియలైజ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇది ఎన్నిసార్లు ఉన్నా అదే కాంపౌండర్స్ 3 years 4 years దాటి అడగొద్దు. సో వాట్ ఏదైనా కూడా ఆ బల్క్ ఎలా ఉంది, హౌ మెనీ టైమ్స్ ఉంది, 7% వాల్యూ హౌ మెనీ టైమ్స్ ఉంది, దాన్ని బట్టి ఇయర్స్ డిసైడ్ చేస్తాం. సింపుల్ కాన్సెప్ట్. ఓకే, ఇట్లా ప్రతి క్వశ్చన్ చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్